అప్పుడు మీరు మాట్లాడే మాటలని బట్టి, ఒక సంఘటన యందు మీ ప్రవర్తనని బట్టి మీరు భక్తులో, మీకు శాస్త్ర ప్రావీణ్యం ఉన్నదో, మీరు నేర్చుకున్నది మీరు నడువడిలో పెట్టినవారో కాదో తేల్చేస్తుంది, బయట పెట్టేస్తుంది ఆ సంఘటన. ఇప్పుడు ఈ సంఘటన ఎంతమందిని బయట పెడుతోందో చూడండి. ఒక్క సంఘటన ఉత్తానపాదుడి బలహీనతని బయటపెట్టింది, సురుచి అహంకారాన్ని బయటపెట్టింది, సునీతి శీలాన్ని బయటపెట్టింది, ధ్రువుడి మనస్సులో ఏర్పడబోతున్నటువంటి ఒక కొత్త కోరికని బయటపెడుతోంది. ఇన్ని విషయములకు ఆధారభూతమైన ఒక సంఘటనని ఎత్తుకుంటున్నాడు వ్యాసుడు. ఎంత గమ్మత్తైనటువంటి విషయం అండి నిజంగా. వ్యాస భగవానుడికి మనం ఎన్నిసార్లు జోదలు చేయాలి మహానుభావుడికి అని ఆవిడంది. నాన్న ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, విను ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబులుగను, సర్వశరణ్యుండనగల హరిచరణంబులు కను, జనకుని అంకమెక్కగా తలతేనిన్. సురుచి ఏం చెప్పిందో అది పరమ యథార్థం. నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే, మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా? సురుచిని తొక్కి పెట్టి సునీతిని పక్కకి తెచ్చుకోగలగాలి. ఇది నీ అంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే సురుచిని తిరస్కరించగలవు, సునీతికి పెద్దపీట వేయగలవు, ఆత్మధర్మాన్ని భక్తితత్వాన్ని ఒప్పుకోగలవు, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలవు, సురుచిని త్రోసిరాదనగలవు. నాకు అక్కర్లేదు ఈ భౌతిక సుఖాలని, ధర్మ విరుద్ధమైనటువంటి సుఖమునందు మమకారమును విడిచిపెట్టగలవు. అలా విడిచిపెట్టడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందుకని ఏది సురుచి చెప్పిందో అది యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరికుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదార వింద సంసేవనము చెయ్యగలగాలి. ఇలా ఏడవడం కాదురా, ఆయన గురించి ఏడవగలవా? ఏడిచాడు మీ తాత మహానుభావుడు స్వయంభవమనువు. అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు. మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వయంభవమనువు. హిరణ్యావత మహానుభావుడు ఆదివరాహమూర్తి అయ్యి వచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకిచ్చాడు స్వయంభవమనువుకి. వరాహావతారం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక చోట ఒక మాట చెప్తారు. పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తున్నారు భాగవతాన్ని. ఒక రాజుగారు అడిగారు, నాకు ఆ భాగవతాన్ని ఇమ్మని. అడిగితే పోతన గారు ఇవ్వనన్నారు ఎవ్వరికి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సొమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెల పోతనాచ్యుడొకడు భగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నాడు. ఆయన ఒప్పుకోలేదు అంకితం ఇవ్వడానికి. ఆయనకి ఏం కానుకలు గుచ్చుకోట, ఆయనకి మమకారం లేదుట, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నవాట అని తెలుసుకుని ఆ రాజు వేటమిషతో వచ్చి భటుల్ని పంపాడు, పోతన గారిని తీసుకురండి నా దగ్గరికి. ఆ భటులు వెళ్ళారు. వెళ్ళేసరికి పోతన గారు ఆయనకి ఏముందండి, ఒక చిన్న పూరిపాక అంతే. ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఈ భటులు లోపలికి ఎడదామని చూశారు. వెళ్ళేటప్పటికి ఒక అడవి పంది పడుకునుంది పర్ణశాల ముందు, ఆ కుటీరం ముందు. అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది. ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు. అడవి పందిని చూసి పారిపోతారు, అది పులే సింహమా, మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు. ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి, దాని నోరు చూసి, దాని పళ్ళు చూసి భయపడి వచ్చేసారు. రాజా మేము అటువంటి వరాహాన్ని చూడలేదన్నారు. తీరా రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతన గారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి, నాకు బుద్ధొచ్చింది, ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు, ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతన గారి కాళ్ల మీద పడిన తరువాత పోతన గారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు. అక్కడ ఏమీ లేదు. ఆయన అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి భూమిని ఎత్తుతున్న ఘట్టం. ఆ యజ్ఞవరాహమే పోతన గారి పర్ణశాల ముందు పడుకుంది. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు, లోకమేం చూడగలదు వాణ్ణి. అందుచేత మహానుభావుడు మీ తాత స్వయంభవమనువు ఆ నారాయణుడు గురించి ఏడ్చాడు. ఏడ్చి ఇంత భూమండలాన్ని మీ తాతకిచ్చాడు శ్రీమన్నారాయణుడు ఏలమని. ఇంత భూమండలానికి నేను అధిపతినని స్వయంభవమును పొంగిపోలేదు. శరీరమునకు వృద్ధాప్యం వచ్చిన తరువాత కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యములకు వెళ్ళిపోయాడు. ప్రయత్నపూర్వకముగా విషయ సుఖాల్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేసి తరించిపోయి ఆయన యందు లీనమైపోయాడు. ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయన అలా తనలో కలుపుకున్నాడు. అడిగిన సుఖములు ఇచ్చాడు. మీ తాతలా నువ్వు ఏడవగలవా? మీ పిన్ని చెప్పింది తప్పు కాదరా, మీ పిన్ని పరమసత్యం చెప్పింది. నీకు అలా ఏడవడం వచ్చా? ఏడవడం వస్తే ఇంట్లో ఏడవడం కాదు,
పో ఇక్కడి నుంచి. పోయి అరణ్యంలో కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని శ్రీమన్నారాయణుడి గురించి ఏడు. ఆయన అనుగ్రహం కలిగిందా మీ తండ్రి అంకసీమ నువ్వు చేరగలుగుతావు. ఒక 5 సంవత్సరముల పిల్లవాణ్ణి ఎటువంటి స్థితికి తల్లి మాట తీసుకెళ్లిపోతోందో చూడండి. ఏ పిల్లడినైనా తల్లి మాట తీసుకుని వెళ్ళగలదు. అమ్మ ఇలా పెరుగన్నపు ముద్ద నోట్లో పెడుతూ చెప్పిన మాటలే ఆ పిల్లవాడి శీలాన్ని తీర్చిదిద్దుతాయి. అబ్దుల్ కలాం గారు ప్రిఫేస్ రాసుకుని ఒక మాట అంటాడు, అమ్మా ఐ వెయిట్ ఫర్ దట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ టు రీచ్ యువర్ లోటస్ ఫీట్ వన్స్ అగైన్. అమ్మా వచ్చి నీ పాద కమలములయందు చేరిపోయేటటువంటి మహామృత్యువు గురించి నిరీక్షిస్తున్నానన్నాడు మహానుభావుడు. అమ్మా నాడు ఆకలితో నేను పరిగెత్తుకొస్తే నేను నేల మీద కూర్చుని అమ్మా ఆకలేస్తోందంటే నువ్వు కంచంలోంచి అన్నపు ముద్ద కలిపి నా నోటిలో పెట్టి నాకు నువ్వు అందించిన సంస్కార బలం రోజుకి దేశం గురించి 18 గంటలు అలమటించి 6 గంటలు నిద్రపోవడంలో పెళ్లి చేసుకోవాలన్న స్పృహ మరిచిపోయేటట్టు చేసింది. అయితే అటువంటి మహర్షి అబ్దుల్ కలాం అంటే, అటువంటి రాష్ట్రపతి పాలిస్తున్న దేశంలో నేను ఉన్నందుకు గర్వపడుతుంటాను నేను. అటువంటి మహాపురుషుడు ఋషి కాడండి కలాం గారు. అటువంటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ కి ప్రిఫేస్ రాస్తూ ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు పెట్టిన అన్నం నన్ను ఈ స్థితికి తెచ్చింది. మళ్ళీ నేను ఎన్నడూ నీ పాదములకు చేరిపోతానో, ఎప్పుడొచ్చి నీ పాదములకు నమస్కరిస్తానో అని ఫైనల్ జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు. పోతన గారు వాడారు ఆ మాట. మహామృత్యు కాలంబునన్ అజామిలోపాఖ్యానం విందురు గాని ఎలా ఉంటుందో అసలు ఆ నామం అంటే ఏమిటో విందురు గాని. సరే అది వేరు విషయం, ఎలాగో వచ్చేస్తున్నాయి కదా పప్పు కూర పచ్చడి అన్ని తర్వాత గరిట్లు అన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత ఒకటి ఎలాగో వడ్డించేస్తారు. సరే అందుచేత ఈ మాట చెప్పింది తల్లి. ఈ మాట చెప్తే తల్లి చెప్పిన మాట పిల్లవాడి తల్లోకి ఎక్కిందంతే ఈ మాట చెప్పగానే. సరే నేను బయలుదేరతానమ్మా, శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను, చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను. పిల్లవాడి తిక్కని దేని కింద మారుస్తోందో చూడండి. ఈ కౌశలం తల్లికి ఉండాలి. తల్లి వాళ్ళ మీద నేరాలు వీళ్ళ మీద నేరాలు పిల్లలకి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లి ముందు గొప్ప గొప్ప సంఘటనలు నేర్చుకుని ఒక పెరుగన్నం పెడుతూ, ఒక మహాత్మా గాంధీ గారి జీవితంలో ఎప్పుడు మారారో ఆయన ఆటోబయోగ్రఫీలోంచి, తండ్రి ఆఖరణ నోటి వెంట మాట్లాడలేక మృత్యువులోకి వెళ్ళిపోతున్నప్పుడు కన్నుల వెంట కారిన నీటి బిందువులు గాంధీ గారిని మార్చాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఇవ్వాలటువంటి సంఘటనలు పిల్లల్ని కూర్చోపెట్టుకుని చెప్తున్నారు. వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాశాడు. ఆయన నేను ఇప్పటికి మర్చిపోను. అందులో ఆయన ఒక మాట అంటారు, దేర్ ఆర్ ఓన్లీ 2 burdens టు దిస్ నేషన్. ది ఫస్ట్ బర్డెన్ ఈజ్ హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్. ఈ జాతికి 2 బరువులు. ఒకటో బరువు ఎవరంటే తన తల్లికి భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు. నీ తల్లికి నువ్వు ఎన్ని థ్యాంక్స్ చెప్తే నువ్వు నీ రుణం తీర్చుకుంటావు. నీ భార్యకి నువ్వు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే రుణం తీర్చుకుంటావు. నీ తేజస్సుని స్వీకరించిందా? నీ రూపంలో నీ వంశాన్ని పెంచిందా? నువ్వు ధర్మానుష్ఠానమనందుంటే నీకు అన్నం వండి పెట్టిందా? నీ కోసం ఇంటి పేరు వదిలిందా? నీ కోసం గోత్రం వదిలిందా? ఇది చెప్పేవాడు లేడా? రామాయణం అక్కర్లేదా? భాగవతం అక్కర్లేదా? దిక్కుమాలిన సీరియల్స్ అన్ని కావలసి వచ్చాయా? పనికిమాలిన వాళ్ళు రాసినవన్నీ పెద్ద పెద్ద విశేషాలు అయ్యాయా? అవి అవార్డులు రివార్డులా? పిల్లలకు ఆ సంస్కారం మనం ఇంజెక్షన్ చేస్తున్నామా? వాళ్ళు విషపు పురుగులు కాకపోతే సాధు గోవులు కమ్మంటే ఎలా అవుతారు? వాళ్ళకి మనం ఎక్కడిస్తున్నాం సంస్కార బలం? సంస్కార బలం అందిస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. అందించకుండా సంస్కార బలం పొందమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు? పిల్లడికి ఆనందం పొందాలి. మా తాతగారి దగ్గరికి పరిగెత్తి మా తాతగారు మంచం మీద పడుకుని రాత్రి అలా ఏవో పద్యాలు చదువుకుంటుంటే మా తాతగారి పక్కన పడుకుంటే, తాతగారండి కథ చెప్పండి తాతగారండి అంటే, మా తాతగారు రాత్రి నాకు నిద్ర పట్టే వరకు వర్ణించి చెప్తుంటే ఒక్కొక్క కథ. ఈ జాతికి సంస్కారవంతులైన మహాపురుషులందరూ పునర్జన్మలు ఎక్కడ పొందారో తెలుసా అండి? తాతల పక్కన పడుకుని మంచాల మీద, నాయనమ్మల ఒళ్ళో అమ్మ పెట్టిన పెరుగన్నపు ముద్దలతో కలిపి పెట్టినటువంటి చిన్ని చిన్ని కథలలో శివాజీ వరకు. ఏ నిజమైన పాఠశాలలు మన సంస్కృతికి, అవే నిజమైనటువంటి ఆలయాలు. అవి ఇవాళ సరే ఇంకా దాని గురించి నేను మాట్లాడను. అందుచేత ఆవిడంది వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా, నీకు ఆ సమర్థత ఉందా అంది. పిల్లవాడు కదా ఒక్క ఉదుటునలు ఇచ్చాడు. అమ్మా నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అని గబగబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి. ఎవరండి? 5 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు, బయలుదేరందంతే. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా అండి?
లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది, ఇలా పరిగెత్తిన పిల్లాడెక్కడున్నాడు రా, చాలా ఆశ్చర్యం జరిగిపోతోంది ప్రపంచంలో, ఇదేమిటో నేను చూడాలి. ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న ఎంతైనా చెప్తారు, స్కూల్కి పంపించేటప్పటికి మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది. గురువు దాన్ని పసికట్టి దిద్దగలగాలి. అందుకని నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడో, ఎంత అందంగా మాట్లాడతాడో. ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తాడు. ఏమిటో ఇవన్నీ అని. అప్పుడు పిల్లాడు అబ్బే లేదండి, అలా కుదరదు. నిజమేనా అండి? అయ్యి బాబాయ్ మీరు మహానుభావుడు, అలా అయితే సరేనండి, నేను ఇంట్లో పోతానులేండి, మా అమ్మ తెలియక పాపం చెప్పింది అన్నాడు అనుకోండి, అయిపోయింది అంతే. మళ్ళీ గురువు దీన్ని తీర్చిదిద్దాలి. నీటిలో 1000 సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒకెత్తు, దాన్ని శిల్పి చెక్కడం ఒకెత్తు. ఇది గురువుల యొక్క అనుగ్రహం అంటే. అందుకొచ్చాడు నారదుడు. ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి. ఆయన అన్నాడు, ఒరే నాన్న ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు. ఆ ధ్రువుడు 5 ఏళ్ల వాడు, ఇలా బొగ్గలు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎర్ర పడిపోయి ఉన్నాయి, కోపం అప్పటిదాకా ఏడుచున్నాడు. అన్నం తినెళ్ళరా అని కూడా అనలేదు అమ్మ, గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు, వెళ్ళిపోతున్నాడు. ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు. డొక్కలు అదిరిపోతున్నాయి ఆవేశంతో. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. నారదుడు నవ్వి అన్నాడు, దేనికి రానికి నారాయణుడి గురించి తపస్సు అన్నాడు అని తన పరమపావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందుంచాడు. ఇదే మార్పు. ధ్రువు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది.